ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దేవుని వాక్యం విందామా? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికుండిన మేలు. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చదువుతాం. దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భంలో ఆ మోషే ఇశ్రాయేలు అందరితో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తున్న అంశం ఏంటంటే ఈరోజు వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. వారు వారి సంతానం ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరి వచ్చారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో నుండి ఎర్ర సముద్రం దాటారు. వారి ప్రయాణంలో 40 సంవత్సరాల ముందు కొనసాగుతున్నటువంటి సమయంలో సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. నీవు కొండ మీదకి ఎక్కిరామన్నాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో సహవాసం చేశాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన తన చిత్తమును తన ఉద్దేశములను ఆయన మనకు బయలుపరచును గాక. మోషేతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలు జనాంగం అందరి కోసం 40 రోజుల్లో 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద ఆయన రాసి ఇచ్చాడు. తన వ్రేలుతో ఆయన రాసి ఇచ్చాడు. ఈ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి మోషే వారితో ఏం చెబుతున్నాడంటే వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు. దేవునికి స్తోత్రం. మనకు మన సంతానం మన బిడ్డలకి నిత్యము క్షేమము కలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం అండి. మనకు క్షేమం కలగాలని మనం అందరం కోరుకుంటున్నాం, కోరుకోవట్లేదా? కోరుకున్న వాళ్ళ చేతులు స్తోత్రం చెబుతారా? నాకు క్షేమం కలగాలి, నా కుటుంబానికి క్షేమం కలగాలి, నా సంతానానికి క్షేమం కలగాలి, నా బిడ్డలకు క్షేమం కలగాలి. దేవునికి స్తోత్రం. మీరు నమ్మితే, మీరు కోరుకుంటే, మీరు నోటితో పలికితే దేవుడు చూస్తాడు, దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు క్షేమం కలగాలి, నీ కుటుంబానికి క్షేమం కలగాలి, నీ సంతానానికి క్షేమం కలగాలి. అయితే అటువంటి క్షేమాన్ని మనము మన సంతానం మన బిడ్డలు అనుభవించాలి అంటే మనం ఏం చేయాలంటే అక్కడ దేవుడు చెబుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే చాలంట. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. భయము భక్తి అన్నారు కదండి. దేవుని యందు భయము భక్తి. భయభక్తులు అంటే భయము భక్తి. 128వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. త్రోవలు మార్గములు ఆయన చూపించినటువంటి మార్గం అంతటిలో ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ మనము గైకుంటే అక్కడ ఏమని రాయబడింది? గైకొని వారందరూ ధన్యులు. ఆ ధన్యత మనం పొందుకుంటాం. ఎవరు ధన్యులు? భయభక్తులు కలిగిన వారు ధన్యులు. భయభక్తులు లేనివారు
అన్యులు. ధన్యులుగా ఉంటామా అన్యులుగా ఉంటామా? ధన్యులుగా ఉంటామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు మన కుటుంబాల్లో అటువంటి ధన్యత దయచేయనో గాక. ఇక్కడ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చిన్న అంశం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనలను ఏం కోరుతున్నా అంటే, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండండి. మనందరూ భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? పాస్టర్ గారు, భయభక్తి లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తామండి? కదా ఈ టైంలో మందిరానికి ఎందుకు వస్తాం? అవునా? భయభక్తి కలిగి ఉన్నాం కాబట్టి మందిరానికి వచ్చాం. అవునా? ఎస్ ఆర్ నో? అయితే దురదృష్టం ఏంటంటే, కొంతమందికి భయం ఉంటే కొంతమందికి భక్తి లేదు. భక్తి ఉంటేనేమో భయం లేదు, భయం ఉంటేనేమో భక్తి లేదు. భయం ఉంటేనేమో భక్తి లేదు, భక్తి ఉంటేనేమో భయం లేదు. పాస్టర్ గారు, భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏమిటి? భక్తి కలిగిన వారు జీవితాలు దేవుని సన్నిధిలో అనుదినము కూడా ఒక క్రమమైన పద్ధతిని పాటిస్తూ ఉంటారు. ఉదయాన్నే పెందలకడ నిద్రలేచి దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధించాలి? ప్రతిరోజు కూడా మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఎప్పుడు ఆరాధించాలి? మీరు వేకువజామున 5 గంటలకి ఆ టైంలో ఒకసారి లేచి చూడండి. మన చుట్టుప్రక్కల ఉన్న పక్షులన్నీ కూడాను ఏం చేస్తున్నాయండి? పక్షులన్నీ కూడాను ఏం చేస్తున్నాయి? అవన్నీ ఏదో శబ్దాలు చేస్తూ ఉన్నాయి. అంటే అవి శబ్దాలు కాదు, కానీ ఆ భాష మనకు అర్థం కాలేదు కాబట్టి ఏదో శబ్దం అనుకుంటున్నాం. కానీ ఆ జీవరాశి యావత్తు కూడా, పక్షులన్నీ కూడాను లేచి అవి ఏం చేస్తున్నాయి? దేవునికి స్తుతులు చెబుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నోరున్న వాళ్ళము, జ్ఞానం ఉన్న వాళ్ళము. దేవుడు ఆయన రూపంలో, ఆయన పోలికలో మనం సృష్టించాడు. మనం ఇంకంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ పక్షులు కనుక 5 గంటలు నిద్రలేస్తే మనం ఇంకా ముందే నిద్రలేవాలి. ఎందుకని? దేవుడు పక్షులను తన రూపంలో చేయలా, తన పోలికలో చేయలా. దేవుడు ఈ సృష్టి యావత్తును సృష్టించాడు. 7 దినములలో 6 దినముల్లో సృష్టి యావత్తును చేసి 7వ దినమున విశ్రమించాడు. వారానికి ఎన్ని రోజులు? ఏమండి, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఎవరికి 7 రోజులు? క్రిస్టియన్స్కేనా? బైబిల్ పాటించే వాళ్ళకేనా? ఏమండి, వారానికి 7 రోజులు ఎవరికి? అందరికీ 7 రోజులే. క్రైస్తవులకి 7 రోజులే, ముస్లింలకి 7 రోజులే, హిందువులకి 7 రోజులే. ప్రపంచంలో ఏ జాతి వారికైనా ఇది 7 రోజులే ఉంది. ఎందుకని 7 రోజులే పెట్టారు? 10 పెట్టుకోవచ్చు కదా, 15 పెట్టుకోవచ్చు కదా. దేవుడు చేసిన సృష్టి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. 3వ రోజున దేవుడు ఒక మాట సెలవిచ్చాయంట. ఏమని? భూమి గడ్డిని విత్తనములిచ్చు చెట్లను దాని జాతి ప్రకారముగా ఫలవృక్షములను మొలిపించునుగాక అన్నాడు. అంతే, భూమిలో నుండి మొక్కలన్నీ వచ్చేసినాయి, గడ్డి అంతా వచ్చింది. 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకని పలికెను. జలములలో వాటి వాటి జాతి ప్రకారము
జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటిని అన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూసెను. గమనించండి, ఇక్కడ జీవము కలిగి జలములలో సంచరించే జలచరములన్నీ కూడాను ఎక్కడి నుంచి పుట్టినాయి? జలముల్లో నుండే పుట్టినాయి అంట. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మొట్టమొదటి చేపను ఎవరు తయారు చేశారు? జలచరములలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయి? వీటన్నిటినీ కూడా దేవుడు అన్నాడంట, ఈ జలములు పుట్టించునుగాక అన్నాడు. ఆ జలముల నుంచి వచ్చేసినాయి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సృష్టించినటువంటి ఈ జీవరాశి యావత్తు కూడా జలములలో నుంచి వచ్చినటువంటి జలచరములన్నీ కూడా నీళ్లు లేకుండా బ్రతకలేవు. అవునా కదా? చేపలు నీళ్ళలో నుండి తీసి బయటపడేసామనుకోండి, ఏమైపోతాయి? చచ్చిపోతాయి. వాటికి ఏం కావాలి? అవి బ్రతకాలంటే నీళ్లు కావాలి. భూమిలో నుంచి మొక్కలను తీసి మనం బయట పెట్టామనుకోండి, గాలిలో పెట్టామట్లాగా, ఎంతకాలం ఉంటుంది అది? దానికి ఏం కావాలి? మట్టి కావాలి. అవునా? మొక్కలకేమో మట్టి కావాలి, అప్పుడే అవి బ్రతుకుతాయి. జలచరములకేమో నీళ్లు కావాలి, అప్పుడే అవి బ్రతుకుతాయి. అయితే మానవులకు ఎవరు కావాలి అంటే దేవుడు కావాలి. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. చేపలకేమో జలచరములు నీళ్ళల్లో ఉన్న వాటన్నిటికీ నీళ్లు లేకపోతే చనిపోతున్నాయి. ఈ మట్టిలో నుంచి భూమిలో నుంచి వచ్చినటువంటి గడ్డి కానీ, మరి మొక్కలు కానీ, చెట్లు కానీ, ఫలవృక్షములు కానీ, ఇవన్నీ కూడాను ఆ మట్టి లేకపోతే అవి చచ్చిపోతున్నాయి. మానవుణ్ణి దేవుడు తన రూపములో తన పోలికలో ఆయన సృష్టించి ఆ నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడంట. ఏమొచ్చింది? మానవుల్లోనికి ఏమొచ్చిందంటండి? జీవం వచ్చింది. జీవం, ప్రాణం వచ్చేసింది. వెంటనే లేచి నడవడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాముని పేరు పెట్టాడు. ఆదాము యొక్క ప్రక్కటి ఎముకల నుంచి ఆయన ఒక ఎముకను తీసి తనకు సాటి అయిన సహాయముగా భార్యను హవ్వను చేశాడు. ఇప్పుడు వీరిద్దరిని ఆ ఏదెను తోటలో ఉంచి దేవుడు ఆ తోటలోనికి చల్లపూట వేళ వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము హవ్వలు పాపం చేయకుండా ఉన్న సమయంలో వారు దేవునితో రోజు మాట్లాడేవాళ్ళంట. నిజంగా దేవుడు నాతో మాట్లాడితే ఎంత ఆశీర్వాదమో. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుడు మీ హృదయ కోరికలు సఫలపరచను గాక. మాట్లాడతాడా? మాట్లాడతా? ఎస్ సార్ నో? కొంచెం గట్టిగా చెబుతారా? దేవుడు మాట్లాడతాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, సజీవుడు. ఈరోజు కూడాను సజీవంగా ఉన్న దేవుడే. ఆయనతో ఎంతమంది మాట్లాడితే అంతమందితో ఆయన మాట్లాడేవాడు. చిన్నపిల్లలతో మాట్లాడతాడు, యవనస్తులతో మాట్లాడతాడు, పెద్దవారితో మాట్లాడతాడు, ముసలివారితో కూడా మాట్లాడతాడు. ఎవరితోనైనా ఆయన మాట్లాడతారు. ఎంత దినముల్లో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ బాలికలు, మీ కుమారులు, మీ కుమార్తెలు వారు ప్రవచనాలు పలుకుతారు. యవనస్తులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంట. అంటే ఈ రీతిగా దేవుడు వారితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, వారి ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలతో రోజు మాట్లాడిన దేవుడు మన కుటుంబంలో కూడా, మన ఆదాము మన హవ్వ ఎవరు భార్య భర్తలు ఇరువురు కూడాను వారు రోజు దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడే వారి దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుందాం. మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అంటే మీ కుటుంబం ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే కలిసి ప్రార్థన చేయటం, నిద్రపోయే ముందు కలిసి ప్రార్థన చేయటం, ఇది మీరు క్రమంగా అలవాటు చేసుకో. ఏ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము వారు ఇలాగున క్రమంగా ప్రార్థన చేసి అలవాటు కలిగి ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగున ఈ భయభక్తులు కలిగి ఉండటం అనేది మనం నేర్చుకుంటేనంట మనకు క్షేమము కలుగునుగాక.
ఇక్కడ ఆదాము హవ్వలతో మాట్లాడిన దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే మన సహవాసాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. మనం ఇచ్చే ధూపదీప నైవేద్యాలు పాత నిబంధనలో పెట్టారు, అవన్నీ దేవుడు ఉపయోగించుకుంటున్నాడా? మీరిచ్చే బలి అర్పణలు నేను ఆ మాంసం నేను తింటున్నానా అని ప్రశ్నించాడు. మనం దేవుడికి ఒక నైవేద్యం పెట్టాం అనుకోండి, ఆయన తింటాడండి? ఆయన మనిషి కాదు, నరరూపి కాదు, ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు కనుక ఆయనకి ఇటువంటివి ఏమీ అవసరం లేదు. ఆయన ఏం కోరుకుంటున్నా అంటే మీరు నాతో ఉండాలి. ఆదామబుల దగ్గరికి వచ్చాడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుండి వచ్చాడు. అవునా? పరలోకంలో ఎంతమంది దేవతలు ఉన్నారు? ఏమండి? పరలోకంలో ఎవరున్నారంట? శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, ఇంకా దూత గణములు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, ఇంకా లెక్కింపలేనంత మంది, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. వారందరూ అంటున్నారంట సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు. చెబుతారు అందరూ, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మనం చెప్పాలంటే మనకేమొస్తుంది? విసుగు వస్తుంది. కానీ దేవదూతలకి విసుగు లేదంట. నిత్యము కూడా దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారి లోకంలో పుట్టగానే ఆయనకి జోలపాట పాడింది ఎవరు? పరలోక సైన్య సమూహము దేవదూతలు అందరూ వచ్చారంట. యేసయ్య ఎక్కడుంటే అక్కడ పరలోకమే ఉండునుగాక. నీ కుటుంబంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ దగ్గరికి యేసయ్య రాగానే పరలోకమే మీ ఇంట్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. అప్పుడు కనుక దేవుడు మీకు మనోనేత్రాలు తెరచినట్లయితే మీకేం కనపడతారంటే, ఎవరు కనపడతారంటే దేవదూతలు కనబడుదురుగాక. ఆమేన్. మొన్న దైవజనులు ప్రాఫిట్ తపీవా అనే దైవజనుడు నైజీరియా దేశం నుండి ఆయన జూమ్లో ప్రేయర్ చేస్తున్నారు. ఏ టైము? రాత్రి 11 గంటల టైంలో. ఆ టైంలో అందరికీ ప్రార్థన చేస్తున్నారు. దాదాపు 100 మంది జూమ్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, దేవదూతలు కొంతమంది దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నారు. ఆయన నేను చూస్తున్నాను, దేవుడు నా కనులు తెరిచాడు, నా మనోనేత్రాలు తెరిచాడు. ఇదిగో పలానా వారి దగ్గర దేవదూత నిలబడి వారిని బలపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 4వ వచనం చూడండి దయచేసి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును అని ఇక్కడ దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయన ఏం చేస్తాడంట, తన దూతలని మన దగ్గరికి పంపిస్తారంట. 91వ కీర్తనలో కూడా రాయబడింది. ఆ దేవదూతలందరినంట మన కోసం దేనికోసం ఉపయోగిస్తారంట? మనకు పరిచర్య చేయటం కోసం ఆయన దేవదూతలని ఉపయోగిస్తారంట. ఇప్పుడు గమనించండి, దేవదూతలు అక్కడ ఏం రాయబడింది అమ్మా? 91వ కీర్తనలో 11వ వచనంలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పాదములకు రాయి తగులకుండా అన్నాడు. అంటే అర్థం ఏంటి? రాయి తగలకుండా అంటే ఒక్కోసారి మనము త్వరగా వెళ్ళేటప్పుడు కింద చూసుకోకపోతే ఏం తగిలింది? గాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది కదండి. ఎదురు దెబ్బ తగిలితే ఒక్కోసారి ఎంత బలంగా తగిలిందంటే మనమే గుద్దుకుంటాం కాబట్టి బాగా బలంగా గుద్దుకుంటాం. ఎంత బలంగా గుద్దుకుంటామంటే కాలి గోరు లేచిపోయే విధంగా. ఇంకెవరన్నా కొడితే ఊరుకుంటామా? పొరపాటును కూడా ఒప్పుకోం. మనమే తన్నుకున్నాం కాబట్టి వచ్చిన ఏడుపుని అదుపుకొని సగం ఏడ్చి తట్టుకోలేక అంత బలంగా మనం అనుకుంటాం. అయితే దేవుని యందు భయభక్తులు గలవారు, దేవునికి స్తోత్రం అండి, యెహోవా యందు భయభక్తులు గలవారి కంట అటువంటి
ఎదురు దెబ్బ కూడా తగలకుండగా దేవుడు మనకు తోడుగా తన దూతల నుంచి వారు మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. దేవునికి స్తోత్రం అండి. అందుకని క్రైస్తవులకు ఎక్కువగా ఎదురు దెబ్బ తగలదు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గల వారికి ఎక్కువగా ఎదురు దెబ్బలు తగలవు. గోరులు లేచిపోవటం ఉండదు, కాళ్ళు పగిలిపోవటం అంటూ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యందు భయభక్తులు గల వారికంట దేవుడు ఏం చేస్తున్నాడంటే అంత కాపుదల మనకి ఇస్తున్నాడు, మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు, తన దూతల్ని పంపిస్తున్నారు. ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు దేవుని దూతలు గొప్పవారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు గొప్పవారా? ఆలోచించి చెప్పండి, కొంచెం ఆలోచించి చెప్పండి, టైం తీసుకోండి. దేవుని దూతలు గొప్పవారా లేక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు గొప్పవారా? ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే గొప్పవారు దేవదూతల కంటే. ఎందుకంటే ఆ దేవదూతలు కూడా మనకొచ్చి ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సువార్త పరిచర్య చేసే భారము, బాధ్యత, ఆ ధన్యత ఎవరికి ఇచ్చాడంటే మనకే, మనుషులకే ఇచ్చాడు దేవుడు. దేవదూతలకి ఇవ్వల, దేవదూతలకి ఇవ్వల. ఎవరికి ఇచ్చాడండి? మనకిచ్చాడు. అంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ సువార్త ప్రకటన మనము చేయాలి. అందుకని పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో ఆయన అంటారు, రోమాలో ఉన్న మీకందరికీ కూడా నా వలననైనంత మట్టుకు నేను మీకు సువార్తను ప్రకటిస్తాను. మొదటి అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 వచ్చిన చూడండి. గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఇది దేవుని శక్తి. సువార్త అనేది దేవుని శక్తి. ఈ సువార్తను అందుకే నేను ప్రకటిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే నేను సువార్తను ప్రకటిస్తే వారు దేవుని శక్తిని పొందుకుంటారు, వారు రక్షణ పొందుకుంటారు, పాపం పైన జయాన్ని పొందుకుంటారు, వారు సాతాను బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు, సాతాను పైన జయం పొందుకుంటారు. అపవాది బలవంతటి పైన అధికారము ప్రభు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. ఎవరి వలన అంటండి? నమ్మిన వారి వలన. నమ్మాలంటే మనం ఏం చేయాలి? ముందు సువార్తను ప్రకటించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకోవటం వలన మనం అందరం మేలే పొందుతాం కానీ కీడెవరు పొందాం. అందరం కూడాను క్షేమాన్ని పొందుకుంటాం కానీ, దీవెని పొందుకుంటాం కానీ, దేవుని శక్తిని పొందుకుంటాం కానీ, దేవుని బలాన్ని పొందుకుంటాం కానీ, ఏ ఒక్కరు కూడాను అది నమ్మిన వలన ఎవరు నష్టపోరు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అందుకని నేను రోమాలో ఉన్న మీ అందరికీ గ్రీసు దేశస్థులు కానివారు అందరికీ నేను రుణస్థుడను అన్నాడు. ఏమన్నా అండి? రుణస్థుడు అంటే అర్థం ఏంటి? బాకీ ఉన్నవాడిని, అప్పు ఉన్నవాడిని నేను అప్పు తీర్చుకుంటా, ఆ రుణం తీర్చుకుంటా. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. అన్ని జనులు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన దగ్గరికి రావడానికి మొట్టమొదట సిగ్గుపడతా ఉంటారు. ఎట్లాగా? బైబిల్ తీసుకొని రావాలంటే ఇది అవమానముగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను 1986 సంవత్సరంలో. అప్పుడు కొంతమంది పుట్టలేదు అనుకుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు. 1986 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు నేను బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తాను అంటే మా అమ్మ మా నాన్న అన్నారు. ఎందుకంటే నేను విగ్రహారాధన హిందూ కుటుంబంలో జన్మించాను కనుక మా అమ్మ మా నాన్న అప్పటికి ప్రభువుని నమ్ముకోలేదు కనుక వారు ఏమన్నారంటే, బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తావా నువ్వు బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళొద్దు, నువ్వు బైబిల్ తీసుకొని ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే బైబిల్ చదువుకో.
ఇంట్లోనే ప్రార్థన చేసుకో. నువ్వు బయటికి బైబిల్ పట్టుకొని మాత్రం వెళ్ళబాకు. ఎందుకంటే నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తుంటే మన బంధువులందరూ ఏమనుకుంటారు, మన కులస్తులందరూ ఏమనుకుంటారు, వీడు పోయి ఆ మతంలో చేరాడు అనుకుంటారని, వీడు పోయి ఆ చర్చికి వెళ్తున్నాడు అనుకుంటారు. అది మనకు అవమానము. చర్చికి వెళ్తే ఘనత అవమానమా? తెలిసిన వాళ్ళకి ఏమో ఘనత. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నారు, నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే ఈ బైబిల్లో ఏముందో నాకు తెలుసు. యేసయ్య ఎవరో నేను ఎరుగుదును, ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన నా పాపములన్నిటినీ క్షమించినవాడు. దేవునికి స్తోత్రం. నా పాపాలన్నీ తన రక్తంలో కడిగి వేశాడు కనుకనే నేను ఇప్పుడు ఆయనను వెంబడిస్తూ ఉన్నాను. ఆయన నా దోషములన్నింటినీ క్షమించాడు. ఇంకంతేకాదు ఆయన నా అనారోగ్యాన్ని బాగు చేశాడు. అంతేకాదు ఆయన నాకు దర్శనమిచ్చాడు, ఆయన నాతో మాట్లాడాడు. ఆయన సజీవుడైన దేవుడు అని నేను అనుభవపూర్వకముగా రుచి చూసి తెలుసుకున్నా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఒకప్పుడు నేను విగ్రహారాధికుడిగా ఉన్నాను. ఆ తర్వాత నేను దేవుడు లేడని చెప్పి ఒక నాస్తికుడిగా ఉన్నాను, హేతువాదిగా ఉన్నాను. ఆ తర్వాత నేను యేసు ప్రభు వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. దేవుడున్నాడు, ఆయన మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారే. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి మహిమ చెల్లిద్దామా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.